దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాదయని బట్టి మనం ఈ సమయంలోనికి ప్రవేశించాం. ఈరోజు మన పాఠ్య భాగంగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం దాకా చదువుకుందాం. లూకా అధ్యాయం 23వ వచనం 27 నుంచి 31 వచనాలు చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువిడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియ్యని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పుసాగుదు. వారు పశ్చిమరానికే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ మహాదయగల పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈ చిన్న ఆరాధన క్రమాన్ని మీ దయతో దీవించేటప్పుడు అని మీ దయగల పదాలు పట్టుకుంటున్నాం. వాక్య దినములు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు యేసై పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఉద్యోగేతంలో నుండి ఒక్క పాట కొంత భాగాన్ని పాడుకుని వాక్య దినములకు వెళ్దాం. 44వ కీర్తన. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడావని తెలసి కరములెత్తి జంటగా మూర్చి. పరమదేవుడావని తెలసి కరములెత్తి జంటగా మూర్చి. శిరమును వాంచి సరిగను వేడిన శంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి ప్రాముఖ్యమైన మాట, అమ్మలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవడి. చూడండి, యేసుక్రీస్తు వారిని సిలువ మోయిస్తూ యెరూషలేము వీధుల్లో తీసుకువెళుతున్న సమయం అది. అప్పటికే యేసుక్రీస్తు వారు శారీరకంగా శుష్కించిపోయి ఉన్నారు. ఎందుకంటే పగలంతా బోధ చేస్తూ రాత్రులంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలతో ఏకాంతంగా సమయాన్ని గడుపుతూ
యేసుక్రీస్తు వారు చాలా శుష్కించిపోయారు. ఆ విషయాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-4 వచనాల్లో స్పష్టంగా చూడగలం. యెషయా అధ్యాయము 3 నుంచి 53వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతుమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. చదవబడిన ఈ లోకంలో ఈ ఒక వాక్యంలో యేసుక్రీస్తు వారి కొరకు రాయబడిన విషయం ఏమిటంటే, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం చూసి అది చక్కగా ఉన్నారే, బాగున్నారు అనుకున్నటువంటి రూపాన్ని యేసుక్రీస్తు వారు కలిగి లేరు. దానికి కారణం ఇదే. పగలంతా బోధించి రాత్రులంతా ప్రార్థించి శిలువ యోగం కొరకు తనను తాను ప్రభువారు సిద్ధం చేసుకున్నటువంటి స్థితిలో ఆయన బలహీనమైపోయి ఉన్నారు. ఆ బలహీనమైన శరీరం మీద ఒక మొయ్యలేని మానుని శిలువగా తయారు చేసి ఆయన భుజం మీద పెట్టి యెరూషలేము వీధుల్లో ఈడ్చుచు గుద్దుచు కొరడాలతో కొట్టుతూ అవమానపరుస్తూ తీసుకువెళ్తున్నారు. ప్రభువా రహమానును మొయ్యలేని స్థితిలో ఉన్నారు. ఒక కవి, ఒక భక్తుడు చాలా చక్కటి పాట రూపంలో క్రీస్తు వారి బాధని వివరించారు. మొయ్యలేని బ్రానుకటి మోపిరేసు వీపుపై మొయ్యలేని బ్రానుకటి మోపిరేసు వీపుపైన. చూడండి ప్రియ సోదరి సోదరులారా, అలా మొయ్యలేని మొరానుని మోస్తూ యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఎంతోమంది స్త్రీలు ఆయన చేత ఆదరణ పొందినవారు, స్వస్థపరచబడిన వారు, దేహాల నుండి విముక్తి పొందినవారు ఆయన వెంబడిస్తూ ఎంతో కన్నీరు కారుస్తూ యేసు వెనకాల ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంత బాధను కూడా యేసుక్రీస్తు ఆగి ఆ స్త్రీలతో మాట్లాడుతున్నారు. అమ్మలారా, నా కోసం మీరు ఎడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ప్రియ సోదరి సోదరుడా, నేను ఈ వాక్యమును ప్రభునామములో ఆలోచిస్తూ ఉండగా నాకు అయిన గ్రహింపును తెలియచేస్తున్నాను. వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళు ఏడ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే, వాళ్ళే విపరీతమైన శ్రమల్లో ఉన్నట్టయితే వారు అక్కడికి వచ్చి ఉండేవారు కాదేమో. అయితే వాళ్ళు వాళ్ళ పిల్లల కొరకు ఏడవలసిన పరిస్థితులు ఇవ్వనుకుంటున్నారేమో. మా పిల్లలకి ఏమైంది? మా పిల్లలు బాగా ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వారి వివాహాలు చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమీ బాధ లేదు అనుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ప్రపంచ పరిస్థితులను మనం చూసినట్లయితే చాలామంది ఇదే రీతిగా ఉన్నారు. బిడ్డలకు కావాల్సిన ఈ లోక విషయాలను సమకూరుస్తున్నారు, వారికి కావాల్సిన ఆస్తుపాస్తులను సమకూరుస్తున్నారు, వారి జీవనాధారానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను చదువులను సమకూరుస్తున్నారు, కట్నాలు సమకూరుస్తున్నారు, ఇలాంటివన్నీ చేయగలుగుతున్నారు. కానీ
వారి యొక్క బిడ్డల యొక్క ఆత్మీయ జీవనము కొరకు ఆలోచించలేకపోతున్నారు. ఆ బిడ్డల యొక్క ఆత్మ పరిస్థితుల కొరకు వాళ్ళు ఆలోచన కలిగి లేకపోతున్నారు. ఎంత బాధాకరమైన విషయం. ప్రియ సోదరి సోదరుడా, మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయములో 10వ వచనములో రాయబడిన విషయాన్ని చదువుకుందాం. కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడ్ల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. చూడండి ఏం రాయబడి ఉంది ఇక్కడ. నరుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న వెడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవం ఆయాసము, దుఃఖమే. చూసావా స్నేహితుడా, ఎంత బ్రతికినా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికే ఈ బ్రతుకు కొరకే సమస్తాన్ని సమకూర్చడానికి ప్రయత్నాలు చేస్తూ వాటిని సమకూర్చి బిడ్డలకు న్యాయాన్ని చేశాను అనుకుంటున్నావు. కానీ వారిలో ఉన్న ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. శాశ్వత కాలము జీవించే ఆత్మ కొరకు నువ్వు సమకూర్చిందేమిటి? శాశ్వత కాలము జీవించే ఆత్మ కొరకు నువ్వు సమకూర్చిందేమిటి? స్నేహితుడా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు వారి ఆత్మల గురించి ఆలోచించలేకపోతున్నావు కనుక వారికి కొరకు దుఃఖపడవాలి, వారి కొరకు వేదన పడాలి, వారి ఆత్మలను దైవరాజ్యానికి చేర్చాలనే ఆవేదన నీకు లేదు. శరీరానికి అన్నీ సమకూర్చాను అనుకుంటున్నావు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అమ్మలారా మీరు నా కోసం ఏడుస్తున్నారు, కానీ మీకోసం మీ పిల్లల కోసం ఏడవలసిన తరుణంలో మీరు ఉన్నారు. ప్రభు ఒక మాట చెప్తున్నారు, ఇదిగో గోడ్రాండను కన్నని గర్భములను పాలైన స్థానములు ధన్యములను చెప్పు దినములు వచ్చుచున్నవి. చూసావా తల్లి, అంటే బిడ్డలు లేని వారే ధన్యులు అని చెప్పే రోజులు వస్తాయి అంట. వచ్చేసినాయి కదా. ఎన్నోసార్లు విసిగిపోయి నువ్వేమున్నావు, వీడు పుట్టకపోతే బాగుండేది, వీడు పుట్టినప్పుడే చస్తే బాగుండేదండి, వీడు అన్న చచ్చినట్టు వీడు చచ్చినా బాగుండేదండి, అసలు పిల్లలు లేకపోతేనే బాగుండేదండి. చూసావా నువ్వే వాడుతున్నావు. కారణం ఏంటి? పిల్లల వల్ల నెమ్మదిని అనుభవించని జీవితాలు వచ్చేస్తున్నాయని. ఒక్క విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. ప్రియ సోదరి సోదరుడా, పిల్లల వల్ల నెమ్మదిని అనుభవించలేను అని నువ్వు అనుకుంటున్నావు. దానికి కారణం ఏంటో తెలుసా? నీవే. నీ జీవితం దేవునికి అనుకూలమైనదైతే, నీ జీవితం దేవునికి అంగీకారమైనదైతే దానిని చూసి నేర్చుకున్న నీ పిల్లలు దేవునికి అనుకూలంగా జీవిస్తారు. యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారు, తండ్రి ఏమి చేయటం కుమారుడు చూస్తున్నా అది ఏ చేయను, కానీ తనంతట తాను ఏమీ చేయనేరడు. స్నేహితుడా, తల్లి, మనం ఏం చేస్తాం పిల్లలు చూస్తున్నారో అదే చేస్తారు. మనం ఏం చేయటం పిల్లలు చూస్తున్నారో అదే చేస్తారు. మనం జీవించిన జీవితం ఇతరులకి నెమ్మదిని కలిగించినటువంటి జీవితం, దాన్ని చూశారు పిల్లలు. వాళ్ళు మనకి నెమ్మదిని కలిగించలేకపోతున్నారు. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి, అందుకని ప్రభువా చెప్పారు, అమ్మలారా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ప్రభువా, నీ రాజ్యానికి అనుకూలమైన జీవితం నేను జీవించలేకపోయాను, మీ రాజ్యము కొరకు తపనపడి నేను బ్రతకలేకపోయాను, మీ రాజ్యం కొరకు బ్రతికేటువంటి నా జీవితాన్ని నా బిడ్డలు చూడలేకపోయారు, అందుకనే వారు కూడా మీ రాజ్యానికి అనుకూలంగా బ్రతకలేకపోతున్నారు. ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించవా నాయనా అని ఏడవమన్నారు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ప్రియ సోదరి సోదరుడా, ముగిస్తున్నప్పుడు నేను చెప్తున్న ఆఖరి మాట ఏమిటంటే, పిల్లల యొక్క ప్రాణాల కొరకు దేవుడు స్త్రీలకే బాధ్యత అప్పగించారు. కారణం ఏంటంటే, బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి బిడ్డ యొక్క ప్రాణం విలువ తెలుస్తుందని. కానీ చాలామంది తల్లులు బిడ్డలను త్రోసివేసి
వారి కొరికే వాళ్ళు బ్రతుకుతున్నటువంటి దౌర్భాగ్యపు జీవన విధానాన్ని చూస్తూ ఉంటే ఆ బిడ్డల పరిస్థితులు ఏమైపోతాయో కదా. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, దయతో ప్రియ సోదరి సోదరుడా, కనుక పిల్లల కోసం తల్లి దుఃఖపడాలి, వేదన చెందాలి అని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది, చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. చూడండి, ఇక్కడ రాయబడినట్లు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులెత్తి ఆయన సన్నిధిన ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవరి వెడలి ఈ ప్రకారము చేసితువో ఆ యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలములను తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షింపతగునా? ఈ సోదరి సోదరుడా, తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పిల్లలను స్త్రీలు భక్షింపతగునా? ఏం చేస్తున్నావు? నీ గర్భఫలాన్ని, నీవెత్తుకుని ఆడించిన నీ పిల్లల్ని భక్షిస్తున్నావు, తినేస్తున్నావు. వాళ్ళ ఆత్మలు తినేస్తున్నావు, వాళ్ళ ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తున్నావు, వాళ్ళని నరకం పంపిస్తున్నావు, వాళ్ళని నరకానికి సిద్ధం చేస్తున్నావు. ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఒక్క మాట పలికాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అక్కడ సర్ప సంతానంతో పోల్చి మాట్లాడుతున్నాడు. సైతాను పిల్లలుగా మనం ప్రబోధించుకుని అనువాదించుకుని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ సర్పం యొక్క ఒక్క స్వభావాన్ని సర్పం తన పిల్లల్ని తానే తినేస్తుంది. అదే రీతిగా గర్భాన్ని మోసిన నీ బిడ్డలను, నువ్వు ఎత్తుకుని ఆడించిన నీ బిడ్డలను నీవే తినేస్తున్నావా తల్లి? ఎంత బాధాకరమైన విషయం. 70 సంవత్సరాల బ్రతుకు కొరకే మృత్యుపోతున్నావు. ఈ 70 సంవత్సరాల్లో నీకున్నటువంటి బలం కేవలం 20 సంవత్సరాలే. ఆ 20 సంవత్సరాల జీవితం కొరకు నీ బిడ్డల యొక్క ఆత్మలు యుగ యుగాలు నీ ఆత్మ యుగ యుగాలు నరకంలో అనిపించినట్లుగా మాదిరి చూపిస్తున్న ఓ తండ్రులారా, ఓ తల్లులారా, నా కోసం మీరు ఎడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అశాశ్వతమైన ఆనందాల కొరకు, అశాశ్వతమైన కాంక్షల కొరకు, అశాశ్వతమైన శరీరపు నీచ తుష్ట కొరకు బిడ్డల ఆత్మను నరకం పంపిస్తున్న వారులారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని ప్రభు వారు సెలవిస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, జీవితం అర్థమవుతుందా? ఎంత ఈ జీవితం పుట్టిన కాడ నుంచి 18 సంవత్సరాల వరకు బాల్య జీవితం. ఆ 18 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు బ్రతికే జీవితం ఎంత? 10 ఏళ్ళు. 10 ఏళ్ల శారీరక జీవితపు విధానానికి బానిసై శాశ్వతంగా బిడ్డల ఆత్మలో నరకంలో అనుభవించినట్లుగా జీవిస్తున్న నా దౌర్భాగ్యపు జీవితాన్ని ఎవరు క్షమిస్తారు? ప్రభు మనల్ని క్షమించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ మహాదయగల పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఇదో తండ్రి యొక్క ఆరాధన క్రమాన్ని మీ దయకపరుస్తూ శీకరంగా జరిగించే దేవుడు నమ్మచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడింది గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా వెళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మేము శోధనలోనికి ప్రవేశించకుండా దుష్టు నుంచి మనం తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం అందరికీ తోడుగా ఉండి ఆయన రాజ్యం మన కుటుంబీకులకు అనుగ్రహించును గాక. ఆయన రాజ్యం ప్రపంచంలో మానవుడిగా జన్మింపచేసి ఆత్మ కలిగిన ప్రతి మానవుడి యొక్క ఆత్మకు ప్రభు నిత్యత్వాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. 2 ప్రకటనలు తెలియజేస్తాం. సాధ్యమైనంత త్వరగా మరొక ప్రసంగాన్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. మరొక విషయం, కరోనా వ్యాధితో ప్రపంచం వెలువెల్లాడిపోతుంది. గాయం చేసేవాడు, గాయం కట్టువాడు ఆయనే. కొత్త రోగాలతో బతువాడు మన దేవుడు. దయతో ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మన ప్రభు ప్రపంచ ప్రజల్ని విడిపించాలి, ప్రపంచ ప్రజల్ని క్షమించాలి. మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్.